డ్రగ్స్ భూ కబ్జాలపై సీఎం ఆదేశాలు. డ్రగ్స్ భూ కబ్జా మాట వినపడకూడదన్న రేవంత్. శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం, అంకెల గారడితో కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాపాలన కార్యక్రమం కోసం నియమించిన సర్కార్. ప్రజాపాలన కార్యక్రమానికి నిధులు 25 కోట్లు రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. కొన్ని జిల్లాలు మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు కావన్న గుత్తా. ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం. 6 ఐఏఎస్లు, 1 ఐపీఎస్లు బదిలీ. వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి. అరాచకాలు సృష్టించిన జగన్ ను ప్రజలు క్షమించరన్న చంద్రబాబు. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జంతా అయిపోయింది. ఎవరొచ్చినా జగన్ ను ఏం చేయలేరన్న కొడాలి నాని. ఏపీలో కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితిపై రాహుల్ దృష్టి. చంద్రబాబు నివాసంలో చండీ యాగం. సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన పండితులు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, కాపాడిన భద్రతా సిబ్బంది. పని జరగాలంటే పైసలు ఇవ్వాల్సిందే. సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ వ్యాఖ్యలు. మేడారానికి కిక్కిరిసిన భక్తులు. సమ్మక్క సారలమ్మకు మొక్కులు. భారత్ పై కరోనా పంజా. ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్ కేసులు. తెలంగాణలో కరోనా కలవరం. జాగ్రత్తలు తప్పవంటున్న వైద్యులు. చలి వణికిస్తోంది. పొగమంచు కమ్మేస్తోంది. బయటకు రావాలంటేనే జంకుతోన్న జనాలు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. కిక్కిరిసిన శబరిగిరి. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన చర్చిలు. విద్యుత్ కాంతులతో ధగధగలు. గుజరాత్ తీరం సమీపంలో నౌకపై డ్రోన్ దాడి. ఇరానియన్ దాడి చేసినట్లుగా చెప్పిన అమెరికా. రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్. బ్రిజ్భూషణ్ కీలక ప్రకటన. భారత మహిళల క్రికెట్ జట్టు సూపర్ విక్టరీ. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో 8 వికెట్ల తేడాతో విజయం. మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. లీగ్ క్రికెట్ లోకి రామ్ చరణ్.